ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను అండి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు ఓట, దేవుని నోటబోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి గ్రంథం. ప్రియ సహోదరులారా, మన పరిశుద్ధ గ్రంథంలోని జ్ఞానపూర్వకమైన మాటలు పరిశీలించుకున్నట్టయితే ఆదికాండము 1వ అధ్యాయం 26, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఎంత అద్భుతంగా ఉందో చూసారా ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఆ విధంగా అయింది ప్రేమ దేవుని వాళ్ళరా. 27, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు నరుని సృజించెను, పురుషునిగాను స్త్రీనిగాను వారిని సృజించెను. ఎంత పని చేస్తున్నానండి దేవుడు. దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, వన్ అండ్ ఓన్లీ ఆల్మైటీ గాడ్. ప్రియ సహోదరులారా, 28, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. ఏంటండి దేవుడికి ఎంత పిచ్చి మనుషులంటే, ఏంటండి ఎంత ప్రేమ దేవుడికి మనుషులంటే. ప్రేమ దేవుని వల్లరా 29 చూసుకున్నట్టయితే ఆయన సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రతి జీవిని సమస్తం నీ దీంట్లో పెట్టేశాడు ఆయన. సమస్తాన్ని ఏలమని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. భూమిని నీ కాళ్ళ కింద పెట్టాడు ఆయన. ఎక్కడ పెట్టాడండి భూమిని? నీ తల మీద పెట్టాడు ఆయన. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. భూమిని నువ్వు తల మీద మోస్తున్నావా? నీ పాదాల కింద భూమిని పెట్టాడు ఆయన. ఎంతటి మహత్తరమైనటువంటి వ్యక్తి ఇదండి. ఎంతటి మహోన్నతుడు, సర్వోన్నతుడు, దేవాది దేవుడు, మహాదేవుడు, మహాబలవంతుడు, సృష్టికర్త. ఏంటండి ఎంత ప్రేమ మనుషులంటే దేవుడికి. ఏంటండి ఎంత పిచ్చి మనుషులంటే దేవుడికి. ప్రియమైన దేవుని వల్లరా 29వ వచనం, ఆదికాండం 29, 1:29 అండి. ఇదిగో భూమి మీదనున్న విత్తనం నుంచి ప్రతి చెట్టును, విత్తనం నుంచి ప్రతి వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. ఎన్ని పళ్ళు ఉన్నాయండి? పేర్లు చెప్పగల ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ క్రైస్తవ సమాజమా, ఎన్ని వృక్ష ఫలాలండి? చెప్పగలవా? యాపిల్, ఏ ఫర్ యాపిల్ అని చెప్తారు ప్రియమ దేవుని వాళ్ళారా. కానీ యాపిల్ తెచ్చి ఇచ్చింది ఎవరో చెప్పరు. మామిడికాయ, బంగినపల్లి మామిడి పండు చాలా బాగుందండి, ఎంత టేస్ట్గా ఉందంట. కానీ ఆయన సృష్టించేది ఇచ్చింది ఎవరో. దేవుడు ఇంత మంచి యాపిల్ పండు ఇచ్చేవాటి, ఇంత మంచి మామిడి పండు ఇచ్చేవాటి, ఇంత మంచి అరటి పండు ఇచ్చేవాటి. దాని మీద తొడుగు ఎలా ఉంటుందండి? అరటిపండు తొక్క తీసి ఉంచుతున్నాడు ఆయన. ఏమైనా ఎటువంటి కవచం వేస్తున్నారండి యాపిల్ పండు మీద, మామిడి పండు మీద, అరటి పండు మీద? ఎన్ని వృక్ష ఫలాలు తింటున్నారండి ప్రియమైన దేవుని వారులారా. ఆదికాండం 1:30, భూమి మీద నుండి ప్రతి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. చూసారా, సర్వం భూమి మీద సర్వస్వాన్ని మనిషికి అప్పచెప్పాడు దేవుడు అండి. భూమి మీద సర్వస్వాన్ని మనిషికి అప్పచెప్పాడు దేవుడు. పలానాది ఇవ్వలేదు నువ్వు చెప్పగలవా? చెప్పే అవకాశం ఉందా? ప్రియ సహోదరులారా,
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎంత తింటామండి? చూస్తున్నారు కదా ప్రియమైన సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, ఏమైందండి? చూశారు కదా, దేవుడు ఆహార మగునని పలికను ప్రతిదీ మనిషికి ఇచ్చేస్తున్నాడు ఆయన, ప్రతిదీ ఇచ్చాడు ఆయన. ఎందుకంటే చూసారా 31, దేవుడు తాను చేసిన పని యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండినని, చూసారా, మంచిగా ఉండినని అస్తమ సమయమున ఉదయం కాగా 6వ దినములు ఆయన 6 దినములు ఆయన. ప్రియమైన దేవుని వల్లరా, ఇంతటి ఆయన కష్టాన్ని ఇచ్చేసి ప్రియమైన దేవుని ఎంతో పని చేసి, చూసారా, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. ఎంత పని చేసి ఆయన మనిషికి ఇన్ని విధమైనటువంటి ఏర్పాట్లు, ఇన్ని విధమైన సౌకర్యాలు, ఇన్ని విధమైనటువంటి దేన్ని వెతుకుతామంటే తెల్లవారు లేచిన కంచి మనం అండి, ఉదయం లేచిన కంచి దేన్ని వెతుకుతాడండి మనిషి? సాయంత్రం కానీ దేన్ని వెతుకుతాడండి మనిషి అండి? ఏంటి, సాయంత్రం అయితే బార్ ఎక్కడ ఉంటుంది, బీర్ ఎక్కడ ఉంటుంది అని వెతుక్కుంటాడు, పాన్ షాప్లు ఎత్తుక్కుంటాడు. ప్రేమ దేవుని చూశారు కదా, ఇంటిలో చిన్న సూది పోతే ఎంతో విల్లంత ఎగుతూ ఏంటంటే పోయిందో సూది పోయింది అంటారు. కానీ దేవుడిని వెతుకుతారా? దేవుని వెతికే పనిలో ఉన్నారా? ప్రేమ దేవుడు ఏ ఒక్కరైనా దేవుని వెతికేటట్టు మా మార్గంలో ఉన్నారా? లేదు కదా. కానీ ఆయనకి ఎందుకంటే మీ మీద అంత పిచ్చి మన మీద? ఎందుకంటే ఆయనే పంపించాడు గనక, ఆయన దగ్గర నుంచి పంపించాడు గనక, ఆయన బిడ్డలం గనక, ఆయన కుమార్తెలం గనక నీ మీద అంతటి ప్రేమ. ఏ తండ్రికి తల్లి మీద, తండ్రి మీద, కుమారుల మీద కుమార్తె ప్రేమ ఉండదండి. లోకానుసారంగా అంటా కదా, అబ్బా నా ముద్దులు కూతురు, నా ముద్దులు కొడుకు, నా కొడుకు అంటే నాకు ప్రాణం అండి, నా కూతురు అంటే నా ప్రాణం అండి, నా భార్య అంటే నా ప్రాణం అండి, నా భర్త అంటే నా ప్రాణం అండి అంటావు. ఎన్నాళ్ళు ఉండిపోతే భర్త భార్య ప్రాణాలతో? ప్రియమైన దేవుడు, నా దేవుడు అంటే నా ప్రాణం అని చెప్పి ఒక్క మనిషి అని అంటున్నాడా? అనే పరిస్థితిలో ఉన్నాడా? లోకానుసారంగా ఇంకా లోకాన్ని చూసుకుంటూ. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎంతటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి రోజులు ఎంతవరకు ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో మన యొక్క హృదయాలనే మనం ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, పురుషునిగా స్త్రీనిగా సూచించినటువంటి దేవుడు ఏం చేశారండి? మన యొక్క జీవితంలో మరీ రానిది ఏదండి? పుట్టినరోజు చేస్తాం, కానీ ఆ పిల్లాడికి పుట్టినరోజు వాడికి అవుతుందో లేదో తెలియదు. వాడు వచ్చి తొట్లో పడుకుంటాడు, మనం మాత్రం హ్యాపీగా తినుమా తాగుమా సుఖించుమా. ఆడు సంవత్సరం పుట్టినరోజు వాడిని పట్టుకొని మనం మాత్రం విపరీతంగా డప్పులు డమార్లు తినటం తాగడం డ్యాన్సులు విపరీతం చేస్తూ ఉంటాం. అయిపోయిందా? ఇంకా రెండోది ఏంటండి? మనం తిరిగి రానిది, చనిపోయేది, చావు. ఇక జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే వివాహ బంధం అంటారు కదా, 7 జన్మల బంధం అంటారు, 7 అడుగుల బంధం అంటారు. ప్రేమ దేవుని వల్లరా చూశారు కదా, మూడు ముళ్ళ బంధం అంటారు. కానీ ఆ వివాహాన్ని ఏ విధంగా, అందుకే దేవుడు ఎందుకంటే ఆ వివాహానికి అంతటి ప్రాముఖ్యత ఇచ్చారండి. ప్రేమ దేవుని వల్లరా హెబ్రీ 13:4, హెబ్రీ 13:4 అధ్యాయం తీసుకుంటే 13 అధ్యాయం 4వ వచనం, వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కలమైనది గాను ఉండవలెను. ఉంటుందా? ప్రియ సహోదరులారా, అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? పెళ్ళి దేనికి చేసుకోవాలి? దేనికోసం చేసుకోవాలి అని తెలుసుకునేటువంటి రోజుల్లో జనం ఉన్నారండి. దేనికోసం పెళ్లి చేసుకున్న వివాహ బంధాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? అలాగే ప్రియమైన దేవుళ్ళు ఇంతవరకు మనల్ని మన అమ్మ నాన్న కన్నారు, అలాగే మన పిల్లలు కన్నాం, మన పిల్లలు ఇంకా ఎందుకంటే ప్రియమైన దేవుడు సృష్టి రహస్యాన్ని, సృష్టిని ఆయన పెంచి మరలా దేవుడి దగ్గర కావాలనే దీనితోనే ఆయన వివాహ బంధాన్ని పెట్టారు. కానీ ప్రియమైన దేవుని వల్లరా, వివాహ బంధాన్ని నిలబెట్టుకుంటున్నారా? మనిషి చివరి వరకు నిలబెట్టుకోగలిగే పరిస్థితులు ఉంటున్నారా? ప్రియమైన దేవుని వల్లరా, ఈ దినమున వివాహ బంధాన్ని విచ్ఛిన్న బంధంగా చేస్తున్నారు, వికృత బంధంగా చేస్తున్నారు. ప్రియమైన దేవుని వారు శాప బంధంగా చేస్తున్నారు. చూస్తున్నారు కదా ప్రియమైన దేవుని వారులారా, ఎంతమంది వివాహాలు చేసుకుంటూ అసలు నా కొడుకు వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేసేస్తున్నాను, నా కూతురు వయసు వచ్చింది పెళ్లి చేసేస్తున్నాను తల్లిదండ్రులు. అసలు వివాహానికి సరిపోయేటటువంటి పదంలో ఉంటున్నామా? ప్రియమైన దేవుళ్ళు, ఎందుకంటే
అంతటి ప్రాముఖ్యం ఉంది వివాహం. ఎందుకంటే వివాహం అనేది ఒకసారి జరుగుతుంది, జీవితంలో జరిగేది ఒకసారి వివాహం. ప్రేమ దేవునివారా, ఒకే భార్యతో ఉండాలి, ఒకే భర్త ఉండాలి, చివరి వరకు నీ భార్యను ప్రేమిస్తూ ఉండాలి, అలాగే భార్య భర్తకు లోబడి ఉండాలి. ప్రేమ దేవుని అలాగే చూశారు కదా, అత్తలు కోడళ్ళు, అత్త కోడల్ని కూతురుగా చూసుకోవాలి, అలాగే కోడలు కూడా అత్తగారిని అమ్మలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆ పరిస్థితి లేదనుకోండి, చూశారు కదా ఏమంటారండి అత్తగారిని? మదర్ ఇన్ లా. కోడల్ని ఏమంటారండి? డాటర్ ఇన్ లా. చూసారు లా వచ్చింది కదా అక్కడ. అలాగే అల్లుల్ని ఏమంటారండి? సన్ ఇన్ లా. సన్ ఇన్ లా. చూసారా? మామగారిని ఏమంటారండి? ఫాదర్ ఇన్ లా. అంటే అక్కడ లా వచ్చింది కదా, అంటే లా ప్రకారం ఏమవుతుందండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, వివాహాలు విచ్ఛిన్నం అయిపోవటానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఈ విధంగా ఉండటానికే. ఎందుకంటే ఈ విధంగా లేరు అనుకోండి, లా వచ్చేస్తుంది. చూసారు కదా పోలీస్ స్టేషన్లో 498 కేసులు ఇవన్నీ పెట్టారంటే ఇక అత్తమామలు అందరికి వెళ్ళి జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ఎందుకని ప్రియమైన దేవుని చూస్తున్నారు, ఎంతటి మేధా సంపాదించి విద్యావంతులు అవుతున్నప్పుడు కూడా వివాహ బంధానికి విలువ లేకుండా చేసే పరిస్థితులు అయిపోతున్నారు ప్రతి కుటుంబం. అలాగే ఒక వివాహం కుదిరిందంటే అది ఏమనుకుంటున్నారంటే మనుషులు కుదిరిపించింది అనుకుంటున్నారు, కానీ కాదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, విజయనగరంలో పాప ఉంటుంది, విశాఖపట్నంలో అబ్బాయి ఉంటాడు. ఈ విజయనగరం పాపకి విశాఖపట్నం అబ్బాయికి కుదిరిందంటే ఎట్లా అర్థం అండి? ఎక్కడ విజయనగరం, ఎక్కడ విశాఖపట్నం? అలాగే ప్రియమైన దేవుని ఎక్కడ బొబ్బులు, ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ భారతదేశం, ఎక్కడ అమెరికా సంబంధాలు కుదురుతూ ఉంటాయి కదా. ఎవరు కుదిరిపిస్తున్నారండి ఇవి? దేవుడు జత పరిస్తేనే ఆ జంటకి పెళ్ళి అవుతుంది. ప్రేమది ఇది మనం కుదిరిపించేటువంటి పెళ్ళి కాదు, దేవుడు కుదిరిపిస్తేనే ఆ పెళ్ళి అవుతుంది. కానీ అంతగా దేవుడు కుదిరిపించినటువంటి పెళ్ళిని చివరి వరకు నిలబెట్టుకోగలిగేటటువంటి పరిస్థితిలో ఉంటున్నామంటే 100% మంది లేవనిచ్చే పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రేమ దేవుని వల్లరా ఇప్పుడు చూస్తే ప్రతి పోలీస్ స్టేషన్లోను, కోర్టుల్లోనూ, జైళ్ళల్లోనూ ఈ కేసులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకు వచ్చింది పరిస్థితి? దేనికోసం వచ్చింది పరిస్థితి? ఏ విధంగా వచ్చింది చూశారు కదా, కొట్లాట్లు. అలాగే గుణవతైన భార్య కావాలని, గుణవతైన కోడలు కావాలని కోరుకునే రోజులు పోయినాయి. ధనవతైన కోడలు కావాలి, ధనవతైన భార్య కావాలని కోరుకుంటున్నారు. ప్రేమ దేవుడు అంత ముందు మనకి ఎలా ఉండేదని పరిస్థితి? అత్తలకు కోడలు భయపడే పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందండి? కోడళ్ళకి అస్తలు భయపడే పరిస్థితులు ఏర్పడిపోతుంది. ఎందుకంటే ఆ విధమైనటువంటి పరిస్థితిలో వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ప్రేమ దేవుళ్ళు చూశారు కదా, అసలు ఈ వివాహాన్ని ఎప్పుడు ఎందుకు చేసుకోవాలి, దేనికోసం చేసుకోవాలి దేవుడు మనకి బయలుపరిచారు. చూశారు కదా, ఎఫెసీ 1, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆత్మతో ఆలోచించాలి. ప్రేమది ఆత్మ సంబంధమైన, ఆత్మానుసారమైన జీవితాన్ని గడపాలి. ఆత్మానుసారమైన ఆలోచన ఉండాలి, శరీరానుసారమైన ఆలోచన ఉండకూడదు. ఎందుకంటే ప్రేమ దేవుని జీవాత్మ, దేవుడు ఇచ్చింది ఆత్మ కనుకనే. ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలండి? పరిశుద్ధులమును నిష్కలంకమునై ఉండాలి, నిర్దోషులమై ఉండాలి. చూసే పరిశుద్ధులు నిర్దోషులమై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే నీ సృష్టి పుట్టింపుకు మడిపై ఎలా ఏర్పాటు చేసుకున్నారని ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొనెను. ప్రేమ దేవుని ప్రేమతో. ఎప్పుడండి? నువ్వు పుట్టక ముందు. అంటే నీ వివాహం ఎప్పుడు నిర్ణయించాడండి ఆయన? నువ్వు పుట్టక ముందే పలానా వ్యక్తికి వివాహం జరగాలని చెప్పి ఆయన కోరిక కూడా అప్పుడే ఉంది. అంటే ఆ విధంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టు దేవాది దేవునికి, మహోన్నతుడికి, సర్వోన్నతుడికి, సృష్టికర్తకి ఏ విధమైన విలువిస్తున్నామండి? అంటే దేవుడి వివాహం ఘనమైనది, అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కలమైనది ఇప్పుడు ఉంటుందంటే ఈ విధంగా ప్రతిదిన ఉంటుంది. భార్య చిన్న మాట అన్నదని చెప్పేసి భర్త కొట్టాడు, భర్త చిన్న మాట అన్నది చెప్పి భార్య అలిగి వెళ్ళిపోవటం. అలాగే అంటే ఈ సర్దుకునేటువంటి పరిస్థితి లేకుండా నువ్వెంత అంటే నేనెంత అంటే నువ్వెంత అనేటువంటి పరిస్థితులు వెళ్ళిపోయి ప్రియమంది. కొంచెం కూడా ప్రేమతత్వం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతుంది. భార్యను విడిచిపెట్టి భర్తను విడిచి భార్య వెళ్ళిపోతున్నాడు. కానీ వీరిద్దరు కన్నటువంటి పిల్లలు
రోడ్డు మీద ఆగమైపోతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆగమైపోతున్నారు. లేదా జరగట్లేదా పరిస్థితి? విద్యావంతులారా, మేధస్సులారా, అత్యున్నతమైన పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. చూసారు ప్రేమ దేవులారా, వివాహ బంధాన్ని ఎంతగా విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఎందుకంటే చదువుతున్నాం, చిన్న చదువులు కూడా కాదు, పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉంటారు. కానీ ఇప్పటికీ వివాహాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేసుకొని ప్రియమైన దేవుని వాళ్ళరా, పెళ్లి చేసేటప్పుడు మాత్రం, చేసుకునేటప్పుడు మాత్రం చక్కగా ఒక నెల 2 నెలలు ఉంటారు. బిడ్డ పుట్టగానే ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ప్రేమ చచ్చిపోతుంది, ప్రేమ పోతుంది. అప్పటికి ఎందుకు ఆ యొక్క పరిస్థితి? ప్రమాణాలు చేస్తూ ఉంటాం కదా, నా జీవితాంతం నిన్నే భార్యగా చూసుకుంటాను, ప్రమాణం చేపిస్తారు కదా. ప్రియమైన దేవుని వల్ల ప్రమాణం ఏమైపోతుంది? జీవితకాలం అంతా నేను చూసుకుంటాను చెప్పి భర్తను చూసుకుంటాను, భార్యను చూసుకుంటాను, భర్తకు లోబడి ఉంటాను, భార్యని ప్రేమగా చూసుకుంటాను, భర్త ఏమైపోతుంది? ఈ ప్రేమలు ఏమైపోతున్నాయి? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ప్రియమైన దేవుని వల్లరా, సామెతలు 18:22, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు దేవుని వలన అనుగ్రహం పొందినవాడు. ఎంత అద్భుతంగా ఉందో చూసారా పదం? భార్య దొరికిన వాడికే మేలు దొరికను, భర్త దొరికిన వాళ్ళకి మేలు దొరికిన లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, భార్య దొరికిన వాడికి మేలు దొరికంటే స్త్రీకి అంతటి ప్రాధాన్యత ఉంది. స్త్రీకి అంతటి అత్యున్నతమైన స్థానాన్ని దేవుడు ఎందుకు ఇచ్చారు చూశారు కదా. భార్య లేకపోతే భర్త ఎందుకు పనిచేయడు? ప్రియమైన దేవుడు, అందుకనే అట్టివాడు దేవుని అనుగ్రహం పొందినవాడు. అటు చూస్తే భార్య ఉన్నాడు ఎవరండి? దేవుని అనుగ్రహం పొందేవాడు ఆయన. భార్య ఉంటేనే దేవుని అనుగ్రహం పొందేవాడు అంటున్నారు చూశారు కదా. అంటే నీకు సాటి అయిన సహకారి స్త్రీ, చివరి వరకు నేను చూసుకునేది స్త్రీ, చివరి వరకు నీ యొక్క కష్ట సుఖాలు ఉండేది స్త్రీ. అందుకనే స్త్రీకి అంతటి ఘనత ఇచ్చారు దేవుడు. చూశారు ప్రియ సహోదరులారా, నిలబెట్టుకోగలుగుతున్నామా? చివరి వరకు వివాహ బంధాన్ని నిలబెట్టుకోగలుగుతున్నామా? అన్ని విషయాలు ఘనమైనదిగా దేవుని చెప్పిన మాట నిలబెట్టుకోగలుగుతున్నామా? పాన్పు నిష్కల్మగా ఎప్పుడు ఉంటుందండి? ఈ విధంగా ఉంటున్నప్పుడు ఉంటుంది. ప్రియమైన దేవుని వల్లరా, అత్త ఏమనంటే కోళ్ళ కోపం, కోళ్ళు ఏమంటే అత్త కోపం, ఇప్పుడు ఇదైపోయి కొట్టేసుకొని పోలీసు వాళ్ళకి వెళ్ళి కేసులు, విడాకులు. ఇదేనా ప్రియమైన దేవుని వల్లరా? దేవుని చట్టం, దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క చెప్పేది ఏంటంటే నీ యొక్క జీవితంలో ఒకే భార్య ఉండాలి, ఒకే భర్త ఉండాలి. ప్రియమైన దేవుని వల్లరా, అందుకనే భార్య దొరికిన వాడికి మేలు దొరికిన అన్నాడు. అట్టివాడు దేవుని అనుగ్రహం పొందినవాడు. వివాహం చేసుకున్నామంటే దేవుని అనుగ్రహం వచ్చింది, సాటి అయిన సహకారం వచ్చింది, భార్య వచ్చింది. చివరి వరకు చూసుకోవాలి, నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అంతేగాని ఏదో ప్రమాణాలు చేసేసి, అలాగే క్రైస్తవ పెళ్ళిళ్ళు ఫాస్ట్లో ప్రమాణం చేయించేస్తారు, హిందూ పెళ్ళిళ్ళు నాతిచారం, ఆచారం, ఈచారం మంత్రాలతో చేసేస్తారు. ఇంక ముస్లిం పెళ్ళి ఏమో చేస్తుంటారు. కానీ ఏమైపోతాయి ఆ మంత్రాలు, తంత్రాలు? ఏమైపోతున్నాయి ప్రమాణాలు? ఎందుకు అయిపోతున్నాయి? ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని భయం లేక, దేవుని భక్తి లేక, దేవుని యొక్క అడుగుజాడల్లో లేక ఇటువంటివన్నీ జరుగుతుంది ప్రియమైన దేవుని. అందుకని ప్రతి ఒక్కరు కూడా భయంతో కూడిన భక్తితో ఉండాలని చెప్పి, అలాగే ఆ యొక్క వివాహ బంధాన్ని చివరి వరకు ఏదైతే దేవుడు చెప్పాడో వివాహం అన్ని విషయాలు ఘనమైనది కంటే ఆ విధంగా ఘనమైనదిగా చివరి వరకు ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే దేవుడు ఏర్పాటు చేసి దానికి ఇన్ని సౌకర్యాలు ఇచ్చినటువంటి దేవాది దేవునికి నిత్యము, ప్రతిరోజు, ప్రతి క్షణం ఆయనకి స్తుతులు స్తోత్రాలు ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ఆయన పంపించినటువంటి ప్రియ కుమారుడు యేసు ప్రభు గారి యొక్క ప్రేమతత్వాన్ని, ఆయన యొక్క సహనాన్ని, ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని వెతుక్కుంటూ చివరి వరకు దేవుని యందు భయభక్తులు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని వల్లరా, పాట పాడుకుందాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా దేవా. జీవితును నీ కోసమే ఆశ్రయం
పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీవోనే దాచావు ఈనాటికి, నీ రుణము తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికి, నీ రుణము తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుటను చుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుటను చుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నీ పొందుగా. కృప వెంబడి కృప పొందగా మారాను నీ మధురమును పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యెహోవా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారెపై నూనె పాత్రగా నన్ను చేజారిపోనీయక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనీయక. సారెపై నూనె పాత్రగా నన్ను చేజారిపోనీయక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనీయక. ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా. ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా నా తండ్రి నా ఊపిరి, నీవేగా యెహోవా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవే నా తోడువై నన్ను నడిపించగా దీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా దేవా జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా దేవా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం
నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరికీ వందనాలండి. వాక్యం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయమని కోరుకుంటూ మీ ఈశ్వరరావు. అందరికీ వందనాలండి.